అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమును నడుచుకొనును. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు పాతాళం గురించి మనం తెలుసుకోవాలి, ఎందుకు పరమమును గురించి మనం తెలుసుకోవాలి అని మనం ఆలోచన చేస్తే, మనిషి దేవుని హస్తము చేత చేయబడి దేవుని జీవాయు ఊదినప్పుడు మనం జీవాత్మయం భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ లోకములో ఉన్నటువంటి కొన్ని నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలకు లోబడిపోయి దేవుని దగ్గరకు వెళ్ళడానికి ఇష్టం లేక ఈ లోకములోనే ఏదో జుర్రుకుందామనే ఆలోచనతో నలిగిపోతున్న మానవునికి వచ్చిన భయంకరమైన స్థితే పాతాళ లోకం. మరి ఎందుకు ఈ పాతాళ లోకం ఎంత భయంకరమైనది అని మనం ఆలోచన చేస్తే, ఈ పాతాళ లోకం లోతైనది అంటారు యోబు గ్రంథం 11:8. లూకాసు వార్త 16వ అధ్యాయము 22 నుంచి 28 వచనాల వరకు చూస్తే, పాతాళం బాధపడే స్థలమని, పాతాళంలో కేకలుంటాయని, పాతాళంలో వేదనకరమైన స్థితి ఉంటుందని, భయంకరమైన అగ్నిగుండం ఉంటుందని, ఇలా ఎన్నో విషయాలు అక్కడ రాయబడ్డాయి. అంతేకాదు అక్కడ అగాధం ఉందని, చీకటి ప్రదేశం అని, అక్కడికి వెళ్ళిన వారు తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళలేరని కూడా విషయాలు మనకు స్పష్టంగా మనం అర్థమవుతున్నాయి. మరి ఎవరు వెళ్తారు ఈ పాతాళ లోకానికి, ఈ నరకానికి అని మనం ఆలోచన చేస్తే, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, పాపము చేసేవారు, జారులు, లోకాశల్లో తిరుగుతున్నవారు వారందరూ ఈ నరకానికి వెళ్తారని స్పష్టంగా ఉంది. పిరికివారు, వ్యభిచారులు, దొంగలు, మాంత్రికులు, ఈ విధముగా శరీర కార్యాలు చేసే ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పరిస్థితికి వెళ్తారు అని మనకు అర్థమవుతుంది బిడ్డ. అందుకే దేవుడు తన ప్రవక్తలను, దైవజనులను భూమి మీదకు పంపించి పాతాళంలో ఉన్నటువంటి ఆ నరకానికి వెళ్లకుండా నిన్ను రక్షించడానికి రక్షణ స్వార్థమానం అందిస్తూ ఉన్నారు. అంతేకాదు దేవాది దేవుడే భూలోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు ఆయన యవనక రక్తాన్ని చిందించి ప్రాణమే అర్పించాడు. ఎందుకో తెలుసా? ఆ నరకానికి నువ్వు వెళ్ళకూడదు అని. దేవుని బిడ్డ, పాపులు నరకానికి పోతారు సొంత మార్గాల్లో. ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంగా కనిపిస్తుంది, కానీ తొదకు అది మరణాన్ని తీసుకుపోద్దనే మాట ప్రకారం సొంత ఆలోచనలు, సొంత పనులు, దేవుని చిత్తము లేకుండా ఇష్టానుసారంగా జీవించేవారు, శరీర కార్యాలు చేసేవారు, వీరందరూ కూడా మరి పాతాళంలో ఉన్నటువంటి భయంకరమైన నరకానికి వెళ్తారు అని వాక్యం చెప్తుంది. ఈ ఉదయకాల సమయంలో భయపెట్టాలని కాదు, కానీ ఆ భయంకరమైన లోతైన చీకటి అగాధమైన ఆ వేదనకరమైన అగ్ని గుండంలోకి మీకు వెళ్ళకూడదనే ఉదయకాల సమయంలో వాక్య సందేశాన్ని అందిస్తున్నాను. మరి దాని నుంచి తప్పించబడాలి అంటే మనం ఎలాగా అంటే, తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి వచ్చేసాడో, అలానే తండ్రి ఇంటిలో ఉన్నంత వరకు, అనగా దేవుని ఇంటిలో ఉన్నంత వరకు నువ్వు పాతాళానికి వెళ్ళలేవు, నరకానికి వెళ్ళదు బిడ్డ. ఆలోచిస్తున్నారా? అంతేకాదు, ఈయన మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడు బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడన్న మాట ప్రకారం, దేవుని మాట ప్రకారం జీవించేవాడు కూడా దేవుని రాజ్యంలో ఉంటాడు.
ఒకవేళ నీ మాట చెప్పున తిరుగుతున్నావేమో జాగ్రత్త. మనుషుల మాట చెప్పున తిరుగుతున్నావేమో జాగ్రత్త. వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే తప్పకుండా నువ్వు యేసయ్య రాజ్యంలోకి చేరతావు. కాబట్టి క్రిందనున్న పాతాళమునకు నువ్వు వెళ్ళి ఆ బాధలు, వేదనలు, కేకలు, అగ్నిగుండం, అగాధం, చీకటి, ఆ వేదనకరమైన పరిస్థితి నువ్వు వెళ్ళకూడదు అంటారంటే ఈ ఉదయకాల సభలో బుద్ధి తెచ్చుకొని దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవించగలిగితే, యేసు రక్తములో కడగబడి ఆ ప్రకారం నిలవగలిగితే తప్పకుండా ఆ పరమరాజ్యాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ, ఒకవేళ ఎవరైనా ఈ వాక్యం వింటున్నవారు ఇంకా రక్షణ లేకుండా లోకంలో ఇష్టానుసారంగా తిరుగుతూ, ఇష్టమైన మాటలు మాట్లాడుకుంటూ, సొంత పెత్తనాలు చేసుకుంటూ, సొంత మార్గాల్లో తల్లిదండ్రులకు బాధ కలిగించే విషయాలు చేస్తూ, సేవకుని బాధ కలిగించే విషయాలు చేస్తూ, నా దేవుణ్ణి బాధ కలిగించే విషయాలు చేస్తే, బిడ్డా నీకోసమే పాతాళకు నరకం కాసు కూర్చుందేమో. ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని వాక్యానుసారంగా జీవిస్తూ, వాక్య ప్రకారం నడుస్తూ దేవుని రాజ్యమునకు వారసులకు దేవుడు కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా, పాతాళలోకంలోకి వెళ్లకుండా బుద్ధిమంతుడు వలె నీ జీవ మార్గములో ప్రవేశించుట కొరకు తగిన జ్ఞానమును, వాక్యాన్ని వింటున్న బిడ్డలకు మాకు అనుగ్రహించండి. ఆ భయంకరమైన శోధనలు, ఆ భయంకరమైన వేదనలు, ఆ భయంకరమైనటువంటి అయా నరకములో నుంచి మమ్మల్ని అందరూ తప్పించగలిగిన, విమోచింపగలిగిన అయా విమోచకుడు నీవు ఒక్కడివే గనుక నీ మాట విని రక్తంలో కడగబడి పవిత్రపరచబడి మీ రాజ్యమును స్వతంత్రించుకునే జ్ఞానం అందరికీ దయచేసి వర్ధలింపజేసి భద్రపరచమని, ఈ భూమి మీద ఉండగా నేను నీ పరలోక ఇహలోక ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకు, కుటుంబానికి అనుగ్రహించమని ఆశ్చర్యకరుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.